హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సోను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వంశీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జిన్ను. ఇది చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటది. వంశీ ఒక పిల్లని లవ్ చేస్తుండు, ఆ పిల్లకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. సోను ఒక అబద్ధం చెప్పి పబ్బుకి వచ్చింది. ఇద్దరం ఏదో చేసుకుంటున్నాము, ఏదో ఉంటున్నాము, ఏదో కలిసి తిరుగుతున్నాము, మా ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనుకున్నారని మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు, మనం ఏంటో మనకు తెలుసు కదా అనుకున్నాం. కానీ తెలియకుండా చాలాసార్లు ఏడ్చిన. మంచిగా సుఖంగా నీ పిల్లలను మంచిగా చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాగా. థ్యాంక్ యూ సో మచ్. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. వంశీ అన్న నాకు దొరకడం మంచోడు, ఇంత మంచి మనిషి దొరకడం నేను అదృష్టం చేసుకున్నా. కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపే. ఏదే ఒకవేళ ఎవరి వల్ల మిస్టేక్ అయినా ఏదైనా అయినా కూడా అది లైట్ తీసుకుని ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అన్నా అంటే వీళ్ళు అన్నం తింటారు కాబట్టి ఒకటే జీవితం స్నేహాలే. ఓ నాకు తెలిసిందైతే చిన్న పిల్లలకి లైన్ వేస్తాడు, లిటరలీ చెప్తున్నా. ఉల్లి కవును వేసుకొని ఇల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. పప్పులకి పెద్ద నాకేం తెలుసు, నేను వంట చేసుకుంటా. ఇది చూసి ఇది చేసేదే యూట్యూబ్ కానీ మళ్ళీ ఇది చెప్తున్నాను. నువ్వు గాని వంట చేసే ఉల్లిపాయలు కోస్తనే పిల్ల గంట దడికలో కూడా రానీకుంటా. ఏదైనా కూడా షేర్ చేసుకుంటా, కొడతా ఉంటా, వీటికి జాగ్రత్తలు కూడా చెప్తుంటా. చెప్పుకుంటే చాలు, వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది మా బాండింగ్ గురించి, మా ఫ్రెండ్షిప్ గురించి. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరని. 24/7 నేర్చుకుంటూనే ఉంటా, అన్ని బాధలన్నీ చెప్పుకుంటూ. స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా. అజిత్ అన్న వీళ్ళందరి ముందు ఎక్కిలు పట్టేసిన అంటే అందరికీ సోషల్ మీడియాలో మంచి ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ పేరు వచ్చేది రిషన శ్రీ అన్నది. అని అడుగుతా అట్లా చిన్న లాస్ట్ టైం నువ్వేమైనా పెట్టావని అంటారు. అట్లా చిన్న చిన్న చాయ్ పైసలు దగ్గర కానీ అదే మాట వరుస కోసం లక్షలైనా వదులుకుంటాం ఒకరి కోసం ఒకరు. అట్లా హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం వాడేమైనా చేసినా నాకే అర్థమైపోయేటట్టు ఉంటుంది. అట్లా సో చెప్పుకో మీది కూడా. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరికి ఎవరు చెప్పుకోరు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మరి విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ కౌశిక్ ఆఫీషియల్. ఇంత మంచి చెప్పు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ కౌశిక్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో లైక్ ఏంది ఉండంటే అందరికీ విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరు ఫ్రెండ్స్ని ఎవరెవరు మోసం చేయకుండా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకోటి విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సోను. నువ్వు నన్ను మోసం చేయొద్దు. నేనేం చెయ్యను, నువ్వు నన్ను తిట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఎప్పుడు చూడు ఎంత వాయిస్ వేసుకొని బర్రెలా అరుస్తూ ఉంటాడు. ఇంకోటి తిట్టాను పోనీలే, ఫ్రెండ్ రా. అది స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. మేము ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. yes brothers and sisters, ఫ్రెండ్స్ కూడా అన్ని మేమే, లవర్ తప్ప. yes కాదు, అది తప్ప. సో ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాం, బట్ మన టీంలో బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఎవరిది చెప్పు. హైలైట్ సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఎవరిది అనుకుంటున్నాం? రిషి అన్న ఇంకా శ్రీ అన్న బెస్ట్ ఫ్రెండ్షిప్ కదా.
బట్ శ్రీయన కొంచెం బిజీగా ఉన్నాడేమో, తర్వాత అడుగుదాం. ఇప్పుడైతే ఇక్కడ ఉండాలని అడుగుదాం, తర్వాత ఇంకెవరిది. అయితే వంశీది జిన్నుది వాళ్ళిద్దరిది ఫస్ట్ గైస్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామంటే మీకు తెలియనివి మాకు తెలియనివి వాళ్ళిద్దరికే తెలిసి ఉండాలి, అలాంటివి అడుగుతుందా? సో అడుగుదాం వైషు. ఏం అడుగుతాం అనుకుంటున్నారు? సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వంశీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జిన్ను. ఇప్పుడు మేము ఏం అడగాలనుకుంటున్నామంటే జనాలకి తెలియంది మాకు తెలియంది మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సీక్రెట్స్ అంటే వాడు ఏమైనా క్రింజ్ చేసి ఉంటే అవి చెప్పు జిన్ను. నిజం చెప్తారా? ఓన్లీ నాకు మాత్రమే తెలిసింది, ఎవరికి తెలియదు. ఆలోచిస్తున్నారే. ఒకటి హాట్, ఒకటి స్వీట్, ఇంకొకటి సోర్ ఎమోషన్ కూడా. ఇది చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటది. ఏం పర్లేదు చెప్పు. చెప్పు కట్ట చెప్పకు నువ్వు. నిజం నిజం చెప్పాలా? ఏదో అయితే పెద్దనే ఉంది. వంశీ ఒక పిల్లని లవ్ చేస్తుండు, ఆ పిల్లకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ ఆ పిల్ల వీడితో కూడా మాట్లాడుతుంది. అబ్బా ఇది హైలైట్. కానీ ఆ పిల్లకి వాళ్ళ హస్బెండే కావాలంట. వీడు జస్ట్ పెళ్ళి అయ్యేంత వరకు టైం పాస్ అంట. ఆల్రెడీ వాళ్ళిద్దరు రిలేషన్ లో క్లారిటీ ఉన్నారు, అయినా సరే వీడు ఆ పిల్ల కోసం ఏడుస్తాడు. అయ్యా ఏంట్రా ఫోన్లే అప్పుడప్పుడు వెళ్ళొస్తా బయటికి. అట్లా కాదు, అదే నాశనం సర్వనాశనం. ఓకే ఇంకోటి ఇప్పుడు జిన్ను కోసం నువ్వు చెప్పు. జిన్ను కోసం ఆలోచించుకొని చెప్పు. ఏముండవు, ఏదైనా తెలియాల్సిందే, మాకు బయటికి రావాల్సిందే గైస్. క్రింజ్ అంటే ఏం లేదు. నేను క్రింజ్ గా ఎప్పుడు చెయ్యను, ఎప్పుడు చేయలేదు నేను. ఎందుకంటే నేను వీడంతా చెప్పిన అయితే కాదు, నా పెద్ద చెప్పిన నాకంటే. చెప్పు చెప్పు. ఒకరోజు సోనుకు అబద్ధం చెప్పి పబ్బుకి వచ్చింది. దీనికి మళ్ళీ పెట్టారు పేరు రోక. ఆ రోజు ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పు. నేను, నాతో పాటు ఇంకొక అమ్మాయి, మా సీనియర్ వంశీ. నా కప్పులు వీడి కప్పుల్ గా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ లవర్ కి కూడా తెలియదు, ఆ అమ్మాయి వాళ్ళ లవర్ కూడా నీ ఫ్రెండే. ఇది హైలైట్. ఇది వీళ్ళ సీనియర్ కి కప్పుల్లా వచ్చింది. ఆ రోజు ఫేస్ అలా చూపించమ్మా కెమెరాకి, జూమ్ చేసుకోమ్మా కెమెరా ఫేస్. ఆ రోజు నువ్వు తెనాలిలో ఉన్నావు, నువ్వు నీ ఫ్రెండ్. ఆ రోజు మళ్ళీ వ్యాలంటైన్స్ డే. ఆ రోజు సంత గ్రేటా బాయ్స్ అంత వేస్తా. ఐ వాంట్ టు నో రైట్ నౌ బ్రో గర్ల్స్. ఓకే ఓకే కానీ తర్వాత నీకు చెప్పిన నువ్వు మ్యాథ్స్ చెప్పలేవు, అబద్ధాలు చెప్తావు కదా. సరే ఇంకోటి మీ ఇద్దరు మధ్యలో ఎమోషనల్ డ్యామేజ్ చెప్పండి. ఎమోషనల్ డ్యామేజ్ అంటే ఏం లేదు, ఈ మధ్యలో నా మీద వీడి మీద డౌట్ పడుతున్నారు గలీజ్ గా, నాకు అది నచ్చట్లేదు. గైస్ అలా ఎప్పుడు చేయొద్దు గైస్. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది తప్పు అయితే అస్సలు కాదు. ఇప్పుడు అంటే ఫిమేల్ మేల్ కి మధ్య మేము 3 years నుండి ఒకటేలాగున్నాం, ఇప్పుడు ఒకటేలాగున్నాం. వాళ్ళు మమ్మల్ని కొత్తగా చూస్తున్నారో లేకపోతే వాళ్ళు చూసే విధానం మారిందో మాకు అర్థం కావట్లే. కానీ మేమిద్దరం ఏదో చేసుకుంటున్నాము, ఏదో ఉంటున్నాము, ఏదో కలిసి తిరుగుతున్నాము, మా ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అన్నట్టు రూమర్లు క్రియేట్ చేసి ఆ మధ్యలో నాకు సోను కూడా చాలా గొడవలు పెట్టారు. అది వీడు పడ్డాడు నాతో, నన్ను కొట్టిండు కూడా. అట్లా రూమర్ క్రియేట్ చేసిర్రు. సో అది ఎవరు ఏం చేయరు. నాకు ఏమైనా నార్మల్గా జిన్ను ఎవరైనా మధ్యలో మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతుందంటే నేను అస్సలు తీసుకోలేను, ఎందుకంటే నాకు కొన్ని కథలు తెలుసు కాబట్టి మనము జాగ్రత్తగా పడమని చెప్తాము. సో దాన్ని కొంచెం మనం డిఫరెంట్గా చెప్తాం అంతే తప్ప డైరెక్ట్గా చెప్పాము, అర్థం చేసుకోవాలా. సో నా లవర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. అందుకని ఆ విషయంలో చాలా బాధపడ్డా. నువ్వు చెప్పురా. సేమ్ చెప్పు. సేమే కానీ ఉండదు. ఒకసారి ఇట్లా ఇష్యూ అయిన తర్వాతనే అరే కొంచెం మనం ఇంకెప్పటి నుంచి కొంచెం మనం దూరం ఉండాలి, మన లిమిట్స్లో మనం ఉండాలని చెప్పినప్పుడు ఇంకప్పుడు అనిపించింది సడన్గా ఎందుకు దూరం పెట్టుకోవడం, వాళ్ళు ఎవరు అనుకున్నారని మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు, మనం ఏంటో మనకు తెలుసు కదా అనుకున్నాం. కానీ తెలియకుండా చాలాసార్లు ఇచ్చిన ఏడుస్తూనే ఉంటాం చాలాసార్లు దీనికోసం. అంటే మేమేం తప్పు చేయము, మాకు తెలిసేది మేమేంటో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మనుకో ఒక సోను ఒక నమ్మితే చాలు మాకు. ఎందుకంటే చేసుకునేవాడు ఉన్నాడు, పక్కన ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవడైనా అనుకున్నా మాకు పొరకు కూడా పడదు. సో ఇంకా అంతకుమించి లాస్ట్ క్వశ్చన్, జిన్నుకి నువ్వు చేసిన బిగ్ హెల్ప్, జిన్ను నీకు చేసిన బిగ్ హెల్ప్ అంతే. లాస్ట్ హెల్ప్ అంటే రోజుకో హెల్ప్ చేస్తున్నాను అంటే నీకు ఇంకెవ్వరు చెప్పాలా? బిగ్గెస్ట్ హెల్ప్ చెప్పాలా? వీడి వర్జినిటీ ఫస్ట్ పోయినప్పుడు ఎట్లా అయ్యా ఎక్స్పీరియన్స్ ఎంతెంత పెరిగింది 1/4 అంటే ఎంకరేజ్ మోటివేషన్ నేనే ఇచ్చిన. అది చాలా పెద్ద హెల్ప్ నాకు. అది నువ్వు చెప్పురా. అట్లా ఏం లేదు, అన్ని ఏం లేదు, నా కోసం ఏం చేయలేడు. అడివి చెప్పురా మరి. చేసిన తలుచుకో, ఒక్కటి చెప్పు, ఒక్కటి. చాలా చేసిన కాబట్టి నా కోసం ఏం చేయలేదు. నా వీడియోలు ఎడిటింగ్ చేయడు, ఏం చేయడు. 12 రోజులు లేట్ ఇస్తాడు. సరే ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు చెప్పేసి ఇంక అంతే. నువ్వు ఎట్లా ఉండాలో ఏం చేయాలో చెప్పు, ఆమె ఎట్లా ఉండాలో ఏం చేయాలో చెప్తుంది అంతే. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. నాతో తిరిగి నువ్వే ఆడదాని లెక్క తయారవుతున్నావు. లేడీస్ ఫస్ట్ నువ్వే. నువ్వు నీ పిల్లలతో మంచిగా హ్యాపీగా ఉండి కలకాలం మంచిగా సుఖంగా నీ పిల్లలను మంచిగా చూసుకొని ఆ పొట్ట తగ్గించుకోవాలి లైఫ్లో. అరే చెప్పొద్దు ఇంతకుముందు నుంచి వీడియోలో ఏం మొలతాడు కట్టినాడు కట్టినావు. మరి మోల్తాడు ఉన్నట్టే ఉంది. సరే కట్టరు చూతియాగా రివర్స్ కట్టినావు. సారీ నువ్వు రివర్సే కదా. మంచిగా ఉండే నన్ను మంచిగా ఉంచి, నిన్నెందుకు మంచిగా ఉంచుతా? మంచిగా ఉంటే ఫ్రెండ్షిప్ లో మంచిగా ఉంచాను. 3 knots 3 promises. అంటే 3 knots వద్దు, 3 వద్దు, 2 కట్టు. 3 కట్టడానికి నాకు నా పక్కన ఉన్నాడు కదా. చెప్పురా అంటే కథలు ఉన్నాడు. సరే నువ్వు మంచిగా ఉంచి నన్ను మంచిగా ఉంచుకో. ఫ్రెండ్ లాగా మంచిగా ఉంచుకో అంట. ఇప్పుడు ఇంకోరున్నారు. ఇంకా ఇందు ఉంది, నైని ఉంది, చిట్టి ఉంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. నైనిని ఇందుని దూర్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. థ్యాంక్ యూ సో మచ్. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. 2 నిమిషాల 2 క్వశ్చన్లు అడుగుతా, బరాబర్ చెప్పేసి అయిపోతుంది. ఇద్దరు గురించి అడుగుతా, ఓకేనా? మా ఇద్దరు ఈ మధ్య ఇద్దరు ఎక్కువ తిరుగుతారు కాబట్టి చెప్తున్నా. ఈ మధ్య మేము ఒకరు వీడు వచ్చినప్పుడు నుంచి వా. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, నీ లైఫ్లో నిన్ను ఎవరైనా ఫ్రెండ్ మోసం చేసిన, నేను నమ్ముకున్న ఫ్రెండ్ జల్దీ చెప్పు. నన్ను ఎవరు చేయలే. నువ్వు ఎవరైనా మోసం చేసినావా? చేయలే. మోసం అంటే చెప్పు, నాకు అర్థం. చీట్ ఫ్రెండ్షిప్ విషయంలో ఎక్కడైనా మీరు ఎలా చేయాలనుకున్నారు చేయలేదు. నీ పిల్లని వేరే వాళ్ళు లవ్ చేయడం, లేదంటే వాడు నీ పిల్లలు అట్లా చేసినట్రా. నేను మోసం చేసినా అట్లా ఎవరైనా చేసినావా? అట్లా చేయలే, నేను చేయలేదు. సరే నువ్వు ఎవరైనా మోసం చేసినావా? నేను చేయలే, నన్ను చేసారు. బ్రో చెప్పు బ్రో, మూవీ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లేదు ఫ్రెండ్ ని అన్నట్టు ఉంటాయి కదా. అవి కాదు, నాలాగా మోసం చేయాలి. నా లైఫ్ లో చాలా పెద్దదే ఫ్రెండ్షిప్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, ఇద్దరు ఎంజీ నన్ను సో వంశీ చాలా బాధపడుతుంది. ఏడవక వంశీ, దింగి ఫస్ట్ అయిపోయింది నా 7 రోజులు అన్ని. సరే ఇప్పుడు వాళ్ళు ఏడుస్తారు, మనం నాగర్ గురించి. రెండు మాటలు చెప్పి నాకు, నువ్వు 2 మాటలు చెప్పి మీ ఇద్దరి మధ్య సీక్రెట్ కూడా చెప్పి ఫ్రెండ్షిప్ బయటికి వెళ్తున్నా, బయటికి పో. అయినా కూడా అరే మీ రూమ్ లోకో వస్తా మీ దగ్గరికి. మీద నెక్స్ట్ చెప్పాలరా, జల్దీ చెప్పు, టైం వేస్ట్ అవుతుంది. జల్దీ మా సీక్రెట్ చెప్తే నీ సీక్రెట్ మరి లీక్ చేస్తారు. నేను వేరే అందరికి ముగ్గురు కలిసి చేసాం, ఏం చేయలేము. వంశాన్న గురించి 2 మాటలు, 2 మంచి మాటలు చెప్పు జెన్యూన్ గా. నాకు వంశాన్న కాదు నిజం చెప్తున్నా, వంశాన్న నాకు దొరకడం మంచోడు. ఇంత మంచి మనిషి దొరకడం నేను అదృష్టం చేసుకున్నా. కష్టం వచ్చినా కంటి రెప్పలా కాసే కాపే. పెద్దోడు అయిపోయాడు, అన్నాన్ని పిలుస్తున్నా. కానీ నాకు అన్న ఫ్రెండ్ అన్నీ ఇక. నీ గురించి కూడా చెప్తా. నాకు ఫస్ట్ నుంచి తెలుసు నువ్వు
మన ఇద్దరం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ సో మచ్ సోను బాయ్. కలలాగే కరిగే కథ కథలకాగే నువ్వు చెప్పు బాయ్ నా గురించి కానీ నువ్వు ఒకటి నువ్వు పెద్ద ఒప్పుకొని సరే చెప్పు. సో నాకు లైక్ ఇద్దరు నాకు బాగా ఇష్టం. ఇంకా మీ తర్వాత టీంలో ఎవరైనా ఇష్టం అంటే ఈడి తర్వాతనే ఎవరన్నా అంటే ఇంకా తర్వాత మీ ఇద్దరే వదిలేరా నేను కొత్త పిల్లలు తీసుకురావద్దు ఇంకా దాని తర్వాత అంటే సోనుయే. ఇంకా సోను నార్మల్గా నాకు ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సోనుయే ఉంటాడు టీంలో. ఇంకా నాకు అందుకే ఎక్కువ ఇష్టం అంటే వీళ్ళ పేరు చెప్తాను నేను ఎక్కువ. ఇలాదైనా తింటా ఇలాదైనా ఉంటా ఇలాదైనా మొత్తం ముగ్గురం ఈ మధ్యన కొన్ని తప్పులు చేసి ఫస్ట్ రవికాంత్ చేస్తున్నావు ఫస్ట్ రవిగాడు చేస్తున్నా ఏం కాదు సరే ఆగు అరే ఒక నిమిషం. సో ఇంకోటి ఒక్క నిమిషం ఆగే. నాగానికి నువ్వేమైనా చెప్పాలనుకుంటే అంటే నువ్వు లైఫ్ లాంగ్ నీతో ఉండాలి ఏమైనా ప్రామిస్ చేయాలి? ఏం లేదు ఇట్లానే ఉండండి రా హ్యాపీగా ఉండండి. ఏదో మజాక్ చేసుకుంటాం కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను వాళ్ళని చూసి హ్యాపీగా ఉంటా. నాకు నిజంగా సీరియస్గా నాకు ఒక క్యూట్ అనిపిస్తుంది అది. నాకు గొడవ పడుతుంటా నేను ఏడిపిస్తారు వాళ్ళు ఏడిపిస్తారు కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ అట్లే ఉండాలి నేను ఇట్లే చూసుకోవాలని. వాడు నా తమ్ముడు నేను అన్న అట్లే ఉండాలి. నువ్వు చెప్పు వంశీ గురించి. నేనా ప్రామిస్ అడగాలంటే ఏం లేదు. ఏదో ఒకవేళ ఎవరి వల్ల మిస్టేక్ అయినా ఏదైనా అయినా కూడా అది లైట్ తీసుకుని ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనా? అంతే. ఒక ముద్దు పెట్టుకుని ఇద్దరు చదువుకో ముద్దు అన్నం పెట్టుకుని నోట్ల జల్దీ అది మింగేసి ఏం కాదు అన్ని మింగేసి నేను చెప్తా గాయస్ అన్న అంటే సరే ఇద్దరు ఫ్రెండ్షిప్ సరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. BBF అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎందుకు వీళ్ళు అన్నం తింటారు కాబట్టి ఒకటే జీవితం స్నేహాలే ఓ అమ్మ తోడు మొత్తం ఫోన్ కాల్ గిన్కాల్ అని రావాలి. సో ఇలా అయిపోయింది. నెక్స్ట్ చిట్టి రవి రూమ్ లో చిట్టి రవి దగ్గరికి వచ్చేసాం. ఆ రూమ్ నుంచి రూమ్ లో తీసుకొచ్చాం. ఇగో చూడండి గైస్ వాళ్ళు. దా సో చిట్టి చిట్టి రవి ఇద్దరు ప్రామిస్ చేయండి. ఒక అన్నలో ఒక ఫ్రెండ్ లాగా. మీ ఫ్రెండ్ నువ్వు అన్న మీరు కూడా నాకు చేయండి. నో చీటింగ్. నిజాలే చెప్పాలి. నిజాలు చెప్పాలా? చిట్టి మీద అయితే నాకు నమ్మకం ఉంది నువ్వు చెప్తావని. ఓకే అంటే మరి నేను లేదు నువ్వు అబద్ధం చెప్తాను. అస్సలు లేదు. వీడు అలాగే మోసం చేస్తాను అందరినీ. నిజమన్నా నేను నిజమా నేను మోసం చేస్తాను అందరినీ. అగో మీరు కాదు వీడు మోసం చేస్తాడు అంటున్నా. సో సరే ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిట్టి. సరే ఇంకో ఇద్దరు ఇది పట్టుకోండి. ఏంటి మీ వాడు అయ్యా మీ ఓడంట సరే అప్పటికి రెడీ చేయి. ఇది పట్టుకోరా. ఇగో నిజంగా ఒక క్వశ్చన్ అడుగుతా. కూర్చో ఏ తాళి కట్ట తాగా. అందరికి గట్టి గట్టి అలవాటు అయిపోయింది వీడికి. అందరికి ప్రామిస్ చేసుకుంటుంటాడు పెళ్లి చేసుకుంటా. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇగో ఇదే అడుగురా నువ్వు అడుగు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో తెలిసింది పబ్లిక్ కి తెలియంది టీం వాళ్ళకి తెలియంది ఏదో ఒకటి లీక్ చేయి జల్దీరా. ఎవరి కోసం? రవి కోసం. అర్థం కాలే నా క్వశ్చన్. పబ్లిక్ కి తెలియకుండా మాకు తెలియంది పబ్లిక్ కి తెలియంది ఇద్దరి మధ్యలో సీక్రెట్ ఉంటే ఒకటి రిలీజ్ చేయి. వీడి గురించి సీక్రెట్ అని కాదుగా వీడి గురించా? వీడి గురించి అయితే పబ్లిక్ గురించి పబ్లిక్ కి తెలియకుండా మీకు తెలియకుండా నాకు తెలిసింది అయితే చిన్న పిల్లలకి లైన్ వేస్తాడు. లిటరలీ చెప్తున్నా. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. 15 years 16 years గర్ల్స్ ఉంటారు కదా. ఫోన్ తీసుకుని ఇప్పుడే ఫోన్ చేస్తా కావాలంటే ప్రామిస్ అన్న. 15 years 16 years గర్ల్స్ ఉంటారు వాళ్ళకి ప్రపోజ్ చేస్తాడు. నాకు అర్థం కాదు ఎందుకు అంత చిన్న పిల్లలకి ఎందుకు ప్రపోజ్ చేస్తాడు చెప్పరా. ఇప్పుడు అందరికి ప్రపోజ్ చేయను వీళ్ళ పిల్లకంట ఒక్కటే వీళ్ళ పిల్లకి ఎంత ఏజ్ ఉండే 14 years ఉన్నప్పుడు 15 years ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తాడు. అరే నిజం ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీ లవర్ కి చెప్పు. నిజం చెప్పు. ప్రామిస్ చెప్తున్నా. సరే ఆపేసి చేసింది కదా నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా
రూమ్లో వంట చేయమంటది, వంట చేస్తాను, నేను ఏం చేస్తాను, ఏమైనా హెల్ప్ చేయాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే చెయ్య అంటది. ఇందాకనే ఒకటి అయ్యింది, టమాటాలు ఉల్లిగడ్డ ఇచ్చింది కట్ చేయని, నేనేమో చిన్న కట్ చేసిన, ఇదేమో వచ్చి నెట్ మీద కొట్టి ఎవరు చెప్పి నీకు చిన్న కట్ చేయమని, నేను పెద్దగా కట్ చేయమని అని చెప్తే నాకేం తెలుసు, నేను వంట చేసుకుంటా. ఇది చూసి ఇది చేసేదే యూట్యూబ్ కర్రీ, మళ్ళీ ఇది చెప్తున్నాను నాకు. నువ్వు గాని వంట చేసే ఉల్లిపాయలు కోస్తనే పిల్ల గంట దడికల్లో కూడా రానీకుండా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ థింగ్ చెప్పండి. ఎమోషనల్ వీడి గురించి ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యావా నువ్వు? ఆమె గురించి ఎమోషనల్ ఎప్పుడైనా కనెక్ట్ అయ్యావా? అంటే వీడి గురించి అయితే ఒకటే నాన్న, నిజంగా చెప్పాలంటే ఇందాక ఎమోషనల్ ఫీల్ అయ్యేది కాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎట్లుంటారంటే కొట్టుకునేది ఉంటుంది, తిట్టుకునేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే క్లోజ్గా ఉంటాం. ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొన్ని ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం అన్న. ఇప్పుడు అన్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకుంది, ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాం. బాండింగ్ ఎంత క్లోజ్ ఉంటుందంటే అంత క్లోజ్ ఉంటుంది. చెప్తా ఏడుస్తావు అప్పుడు? నాకు వచ్చేస్తుంది, నిజంగా చెప్తున్నా. జున్నక్క చెప్పింది కదా ఇందాక, అట్లనే మాకు కూడా జరుగుతుందని. ఎందుకంటే ఇప్పుడు వీడు నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఈ టీంలో, కానీ రవి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా కూడా షేర్ చేసుకుంటా, కొడతా ఉంటా, వీడికి జాగ్రత్తలు కూడా చెప్తుంటా. మాకు కూడా ఏమనే ఇప్పుడు నిజంగానే రూమర్ వచ్చింది, ఎందుకు మేమిద్దరం ఇంకొకటి లవ్ చేసుకున్నట్టు అట్లా. అవి ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ ఉండొచ్చు, అమ్మాయి అయితే అమ్మాయితోనే ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయి అయితే అబ్బాయితోనే ఫ్రెండ్షిప్ చేయాలని రూల్ లేదు. గర్ల్స్ బాయ్స్ కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వద్దా? అవ్వచ్చు కదా. వీళ్ళు ఏం చేసుకుంటారు, మా బాండింగ్ క్లోజ్ అయ్యే పార్టీకి వీళ్ళు ఏమనుకుంటే వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, వీళ్ళు ఇంకొకటి ఏమో చేసుకుంటున్నారు అనే రూమర్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. అయినప్పటికీ ఒకటే చెప్తున్నా, ఎవరు ఏమైనా అనుకోండి, నిజంగా చెప్తున్నా, టీమ్ లీడర్స్ రిషన్న కానీ శ్రీ కానీ మా బావ చిల్కి, వీళ్ళ ముగ్గురికి తెలిస్తే చాలు మా గురించి, మా బాండింగ్ గురించి. నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత అవసరం లేదు, ఎవరికి క్లారిటీ ఇచ్చేంత కూడా లేదు. వాళ్ళకి చెప్పుకుంటే చాలు, వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది మా బాండింగ్ గురించి, మా ఫ్రెండ్షిప్ గురించి. ఎవరేమి అంటున్నా, ఎవరేమి చేస్తున్నా, అనుబంధమే నాడు తీరని. సో అందుకోసమనే చెప్తున్నా, అదొక్కటి ఫీల్ అయినాను, వీడు కూడా ఫీల్ అయ్యాడు. వీడు ఫీల్ అయ్యింటే నేను చెప్పిన, అరే నాకు ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళు అట్లా అనుకుంటుంటే అని చెప్పి అన్నాడు. నిజంగా చెప్తున్నా, మా దుబ్బు మీద ఒట్టు చెప్తే నేను ఒక్కటే చెప్పిన, అరే వాళ్ళు అనుకుంటే నీకేం రా, నేనే ఫీల్ అవ్వట్లే. ఒక అమ్మాయి ఏంటి నేను ఫీల్ అవ్వట్లే అన్న, క్వశ్చన్ చేసినా కానీ అట్లా రూమర్స్ వచ్చినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా అని చెప్పిన అన్న. నిజంగా అంటే వీడు ఏడ్చేది ఒక్కటి తక్కువ. నువ్వు 24/7 నేర్చుకుంటూనే ఉంటా, అన్ని బాధలు అన్నీ చెప్పుకుంటూ. స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా. కానీ దీని గురించి ఏడ్చింది అయితే ఒకరోజు రీల్ తీస్తున్నాము, చిల్బాయేమే, నేను ఏదో ఇంకా ఆలోచిస్తున్న బాధలా వచ్చి రీల్ తీయవరా అన్నది. ఇక్కడ కొట్టింది, ఇక్కడ కొడితే ఎవరికైనా మంటది కదా, కొట్టింది. ఎందుకు కొడుతున్నావు కాసేపు ఆగన్న, దీనికి ఇక్కడ కొట్టింది బాయ్, కొట్టి వెళ్ళిపోయింది. అందరు ఉన్నారు, చిల్బాయ్, వంశన్న, ఇంకా ఏముంది అజిత్ అన్న, వీళ్ళందరి ముందు ఎక్కిలు పట్టేసిన వెళ్దా. తర్వాత ఏమైంది, కిందికి వచ్చి అందరు చెప్పారు, అంత పాపం కొట్టిన ఏడుస్తున్నారు అంటే మాట్లాడమంటే నా తప్పు లేదు అంట. అంతే కదా నా ఫ్రెండ్స్ మధ్య నేను సారీలు ఎందుకు చెప్పాలా? ప్రతిసారి నేనే లొంగాలి నీ దగ్గర. నువ్వే తప్పు చేయాలి. పబ్లిక్ చెప్పాలనుకుంటే ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పాలనుకుంటా? అదే చెప్తున్నా, గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉన్నంత పెట్టుకోకండి. ఎందుకంటే మీ బాండింగ్ మీకు తెలిస్తే చాలు, అందరికీ తెలిసాలా, ఇంకొకటి క్రియేట్ చేయాలా అని అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎట్లుందంటే ఒక అన్న చెల్లెలు పోయినా కూడా వాళ్ళని ఇట్లా మిక్స్ చేస్తారు, లవర్స్ కింద హస్బెండ్ వైఫ్ కింద. అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఎవరు ఎట్టు పోయినా కూడా ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ అనేది ఇట్లనే ఉండాలా. ఎవరైనా అనుకున్నా అయ్యో వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అని మనం దూరం పోయే అవసరం లేదు. రవి నీకు కూడా చెప్తున్నా, ఎవరెన్నైనా అనుకోని, టీంలో కానీ ఎవరైనా కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, ఎన్ని అయినా అనుకోని. అవుట్ ఆఫ్ నాకు మాటలు అయితే, ఎందుకంటే నీ మధ్య నా మధ్య బాండింగ్ ఏదో మనకు తెలుసు. మీకు కూడా అదే చెప్తున్నా, ఎవరైనా అనుకున్నా కూడా అవుట్ ఆఫ్ మ్యాటర్, అవుట్ ఆఫ్ క్వశ్చన్స్, ఏదైనా వాట్ ఎవర్ ఫ్రెండ్స్ అనేది మనకు తెలుసు. సేమా అంతేనా? ఫర్ ఎవర్ కలిసి ఉండు లైఫ్ లాంగ్. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలం ఇట్టా కలిసి ఉందాం ఎవ్వరు ఫ్రెండ్స్ మధ్య కొట్టుకుంటారు కామన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఇంకొకసారి అతి చేసినా గుద్ది పెడతా నిన్ను చూసుకో. ఎట్లా కొడతా అంటే అట్లానే కొడతా, జీవితాంతం కొడుతూనే ఉంటది. కొడతా. ఇప్పుడు నా ఫ్రెండ్ జాగ్రత్త. అరే నీకు పడాలి, నీకు పడాలి. వీడు ఏది తప్పు చేసినా రాంగ్ స్టెప్ చేసినా కూడా చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి యాజ్ ఎ ఫ్రెండ్గా. ఎందుకంటే వీడు ఫీల్ అవ్వద్దు, అట్లనే సఫర్ కూడా అవ్వద్దు వేరే విషయం కానీ ఇంకొకటి ఏదైనా కూడా. వీడు జాగ్రత్తలు నేను తీసుకుంటుంటా, రాంగ్ స్టెప్ వేస్తే కూడా నేను తీసుకుంటుంటా. వీడికి ఎందుకు జాగ్రత్తలు తెలియదు అని చెప్పి అట్లా కొట్టి చెప్తా. మరి చాలా బాగుంది ఏం కాలే ఫ్రెండ్ కదా గట్టిగా ఉండాలని. నా పిల్లంకి అయ్యా అగో ఎవరు చూసేటట్లయితే కొంచెం చూసుకోండి, ఎక్కువ మాట్లాడుతున్నాడు. నువ్వే ఫోన్ మాట్లాడతావు కదా, నువ్వే చెప్పు. చూడకు ఇందుకే ఫ్రెండ్షిప్ డే చెప్పలేదు చూడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిట్టి. అరే ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటిది? ఇప్పుడే కదా కంప్లైంట్ ఇస్తానని చెప్పు, నువ్వు డైలీ కాల్ మాట్లాడతాను అన్నాడు కదా. ఫస్ట్ వన్ చెప్పేది గైస్ ఒక 10 మెంబర్స్ ఉంటారేమో గైస్ అడిగి లవర్స్. అట్లన్నావా? మాట్లాడేది ఒక పిల్లతోనే మాట్లాడితే మిగతా అన్ని కెమెరాలు చూసుకుంటున్నా కానీ మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఇద్దరు ఇట్లా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోద్ది. యాక్చువల్లీ అదే చెప్పిన, ఎవరు ఏమనుకున్నా అవుట్ ఆఫ్ మా బాండింగ్ మాకు ఉంటే చాలు. నేను ముందే చెప్తున్నా, అందరి ముందు కాదు, కెమెరా నా ఛానల్ వీడియో కొట్టి అతను గిఫ్ట్ ఫ్రెండ్షిప్ ఇందుకే కొడతా అన్న వీళ్ళు ఊరికనే కొట్టా. ఇప్పుడైతే మేము రిషి అన్న శ్రీ అన్న దగ్గరికి వచ్చాము. వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నారనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు అనమాట. సో ఏంటి అంటే వాళ్ళిద్దరిని పోయి అడుగుదాం క్వశ్చన్. ఈ ఫ్రెండ్షిప్ అండ్ ఇద్దరు చేతికి ఇస్తా, వాళ్ళిద్దరి గురించి అడుగుదాం. భవిష్య క్వశ్చన్స్ ఇస్తాను, నాకు క్వశ్చన్స్ చేయడానికి వస్తలేదు, నువ్వే క్వశ్చన్స్ చేయాలి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కట్టుకుంటారా? కట్టుకుంటారు. ఎందుకు కట్టుకోరు అనుకుంటున్నాను ఇప్పుడు? చిన్నపిల్లలు కాదు కదా అని. ఫ్రెండ్షిప్ డే అన్న, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మళ్ళీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ డే అన్న. నాకు కూడా ఒక ఫ్రెండ్ లాగా బ్రదర్ లాగా మీ ఇద్దరికి చెప్తున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. చూడు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. ఫ్రెండ్షిప్ డే. సరే బ్రదర్ ఫ్రెండ్. నాకు తెలిసి మన ఎస్ఆర్ టీంలా అంటే మ్యాక్స్ సోషల్ మీడియాలో మంచి ఫ్రెండ్షిప్ అంటే అందరికీ సోషల్ మీడియాలో మంచి ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ పేరు వచ్చేది రిషన శ్రీ అన్నది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు తెలిసినంత మాత్రాన, నేను రాకముందు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో మేము వచ్చినాక మంచి ఫ్రెండ్షిప్, ఎంత గొడవలని ఏమైనా మ్యాక్స్ అందరి గురించి తెలిసింది, వీళ్ళిద్దరి గురించి తెలిసిందే. బట్ వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఏమైనా ఎమోషనల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా లైక్ వీళ్ళిద్దరు ఏమైనా ప్రామిస్ చేసుకోరా, అది అడుగుదాం క్వశ్చన్స్ రిషన శ్రీ అన్న గురించి. ఫస్ట్ నువ్వే అడుగు, నాకు తెలియదు. కొత్త నేనే అన్నా. ఫస్ట్ అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు కౌశిక్ కౌశిక్ ఆఫీషియల్. ఫస్ట్ ఎవరు అడుగుతాయి ఇద్దరు? అంటే మా టీం మిమ్మల్ని అడుగుతా. శ్రీ అన్న కోసం మాకు తెలియనివి, అంటే టీం వాళ్ళకి తెలియనివి, పబ్లిక్ కూడా తెలియనివి సీక్రెట్ ఒకటి చెప్పాలి. సీక్రెట్, బిగ్గెస్ట్ సీక్రెట్. సీక్రెట్స్ ఏం లేవు. క్రింజ్ కూడా ఏం లేవు. ఏదో ఒకటి ఉంటది ఉంటా అంటే మేము చాయ్ పైసల కోసం కూడా కొట్లాడుతాం. ఈసారి నేను పోయినప్పుడు పెట్టాను అనుకో, నెక్స్ట్ టైం పోయినప్పుడు వాడు పెట్టలేడు అనుకో, అరే ఎందుకు పెడతలేవురా అని అడుగుతా. అట్లా చిన్న లాస్ట్ టైం నువ్వేమైనా పెట్టావని అంటు అట్లా చిన్న చాయ్ పైసలు కొట్లాడతాం. కానీ అదే మాట వరుస కోసం లక్షలైనా వదులుకుంటాం ఒకరి కోసం ఒకరు. అట్లా హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా ఒకటి చెప్పండి, మీ ఇద్దరు బాండ్ కనెక్ట్ అయ్యేది. ఎమోషనల్ బాండ్ అంటే చెప్పనీకి ఏం లేవు. అగో నేను ఏదైనా ఆలోచిస్తున్నాను అనుకో, వాడి మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంటుంది. ఒకేసారి అరే ఇదిరా పరిస్థితి అని చెప్తే, అరే నేను కూడా ఇందాకనే అనుకున్నారా అంటాడు. వాడు అట్లా అనుకుంటాడు. ఇప్పుడు సినిమా అయినా సరే, సినిమా చూస్తున్నాం అనుకో, అసలు సినిమా అంతా ఒక లైన్లో పోతుంటే అసలు ఆడ ఎందుకు ఆడ నిల్చున్నాడు, అసలు ఎందుకున్నాడు రా. ఇప్పుడు ఏదైనా సంథింగ్ క్యారెక్టర్ సేమ్ క్వశ్చన్ ఇద్దరికి వస్తుంది అనమాట. అట్లా యాక్చువల్గా ఏంటంటే అందరం వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం చాలా ఎక్కువ తెలుసు కదా, సో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి బట్ అన్న వాళ్ళు చెప్పట్లేదు. కోసం బయట ఫ్రెండ్షిప్ వదులుకొని పొద్దున్నే తిరుగుతున్నాం, ఇలా టెన్షన్ అయిపోయినాయి. పొద్దున్నేసి వీడేం చేస్తున్నావు, వాడేం చేస్తున్నాం, టీంలో వాడేం చేస్తుంది, వీడేం చేస్తుంది, ఇదే టెన్షన్ అయిపోయింది. గైస్ ఇది మాత్రం నిజం, అన్న వాళ్ళు మార్నింగ్ వస్తారు 7కి, అందరినీ లేపుతారు. छोटी 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 बातें ओ मीठी అందరికంటే ఫస్ట్ నేనే లెగిస్తాను 6కి. ఎన్నిసార్లు చెప్పినారా?
అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకున్న కళ్ళ ముందు కనబడదని నాకు నచ్చదని తెలియదా మీకు? సారీ అన్న, నేను ఇంకోసారి లిప్స్టిక్ పెట్టుకుంటాను. సారీ. అమ్మాయిలో ఎట్లుండాలి ఈ లిప్స్టిక్ లో మీకు కాల్చింది? పద్ధతిగా ఉండాలి. ఇటు కూర్చొని ఫస్ట్ చిరిగిపోయిన బట్టలు వేసుకోండి. ఒక సెకండ్ నాకు స్వెట్ వచ్చింది గైస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు 2 knots తో 2 promises వేసుకోవాలి. మాది ఎలాంటిదంటే చెప్పుకోము, చెప్పాలనుకోము, జస్ట్ మనసుకి అర్థమైపోతుంది అంతే. ఈ ప్రాబ్లం వచ్చింది అనుకో, నేను చెప్పను, ఒక 10 రోజులు ఆలోచిస్తా, 10 రోజులు చెప్పను. ఆ 10 రోజులలో నేను ముందు చేసే ఇష్టాలకి వానికి అర్థమైపోయేటట్టు ఉంటది అనమాట. వాడేమైనా చేసినా నాకే అర్థమైపోయేటట్టు ఉంటది అట్లా. సో చెప్పుకో, మీది కూడా చెప్పుకోం. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరు చెప్పుకోరు, ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. కొంతమంది రెగ్యులర్ గా రోజు మనతో అంటే పక్కన ఉండరు కాబట్టి చెప్తారేమో. బయట ఫ్రెండ్షిప్లు అయితే మేము రోజు పక్కనే ఉంటాం కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ వీడియో గురించి ఈ ప్రామిస్లు ఆ ప్రామిస్లు చేసే క్యారెక్టర్స్ అయితే అస్సలకి కాదు. మాకు తెలుసు, ఇట్లా చెప్పుకోవడం కూడా ఇష్టం. ఫస్ట్ పాయింట్ అది ఫ్రెండ్షిప్. గైస్ ఇది మాత్రం నిజం గైస్. ఎంత నిజం అన్నప్పుడు ఎందుకు అడిగావు గైస్? ఎందుకు అడిగావు? ఎంత లాగుదాం ఏమైంచాను? ఎప్పుడు నేనే నవ్వాలి? ఎంత లాగుదామన్నా రాదమ్మా హోలీ. నన్ను మాట్లాడినారా? అవును చెప్పు. సో ఎంత లాగుదామన్నా నిజాలు బయటికి రావట్లేదు. ఫ్రెండ్షిప్ అంటే అది ఒక్క నిజం కూడా బయటికి చెప్పట్లేదు. బట్ స్టిల్ ఏదో ఒక రోజు బయట పెడదాం గైస్ వాళ్ళిద్దరు. నువ్వు న్యూస్ రిపోర్టరా? అలా కాదన్నా, ఏంది కాదన్నా, ఇద్దరి మధ్యలో ఒక క్రింజ్ అయినా చెప్పాలి. ఏం క్రింజ్? ఫ్రెండ్షిప్ అంటే క్రింజ్ అయినా అనిపిస్తుంది మీకు? టైం పాస్ చేస్తున్నావు మొత్తం. ఎలా పోదాం ఉందా? పెద్ద చిన్న తీవ్రలేదా? లిప్స్టిక్ పెట్టుకోవాలి అనిపిస్తే మాత్రం నిజంగా మంచిగా ఉంది అన్న. ప్రామిస్ అన్న, ఇంకొకసారి లిప్స్టిక్ పెట్టుకుంటే అడుగు. అరే లిప్స్టిక్ తీసేసి చూడలేవురా? అయితే పెట్టుకో. ఏదో వచ్చేది బాబు, మనమే రోజు చేసాం. సో పర్లేదు. లాస్ట్ ఫ్రెండ్షిప్ కట్టుడు గిట్టుడు వద్దు మాకు, నచ్చదు మాకు. నాకు అప్పుడెప్పుడో ఫ్రెండ్షిప్ ఏమంటారు కాటం బీర్లు పట్టుకొచ్చింది అట్లా కట్టలేదు. ఫ్రెండ్షిప్ గురించి మళ్ళీ నెక్స్ట్ మినిట్ తీసేస్తా. ఇది కాదురా ఫ్రెండ్షిప్. మనం వీడియో పరంగా మెసేజ్ చేయాలనుకుంటే ఓకే, ఇది ఫార్మాలిటీ. ఓకే ఫార్మాలిటీ కాదు, నార్మల్ గా ఒక ఫ్రెండ్షిప్ పరంగా ఇగో నార్మల్ గా ఫ్రెండ్షిప్ అంటే తీసేస్తాం రా ఫిక్స్ రా. లేదన్నా, లైక్ నార్మల్ గా అందరు ఫ్రెండ్షిప్ డే కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని చెప్పుకుంటారు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. నేను మీ ముంగడికి తీసుకొచ్చి పెట్టిన అట్లా నచ్చదురా. మీరు విష్ చేసుకోండి. ఓకే, విష్ అయితే మా కోసం చేయండి. విష్ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. మేఘమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా దూరు నీకోసం కేవలం ఫ్రెండ్షిప్ డే స్టోరీ చెప్పం. అట్లా చెప్పం. ఫ్రెండ్స్ చెప్పుకున్నారు అన్న వాళ్ళు, ఎవరి కోసం చెప్పుకోలేదు ఈ రోజు వరకు. అంత ఉందా? కట్టుకోవద్దు సరే. మీరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఎందుకు కట్టుకోమంటే తీసేస్తాం అన్నమాట. తీసేస్తాం ఎట్లా అప్పుడు మళ్ళీ మాకు లోపల అనిపిస్తుంది వీడు శ్రీగారు కట్టి తీసేసుకున్నాం. అది కూడా ఎందుకు అని. సరే, ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలనుకుంటే ఒక 2 క్వశ్చన్స్. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం లేదు, ఫస్ట్ అర్థం చేసుకొని నేర్చుకోండి. ఆపోజిట్ పర్సన్ తిట్టినా ఇంకేమన్నా కూడా వాడు ఎందుకు అలా అన్నాడు గురించి ఆలోచించి మీరు ఆన్సర్ తెలుసుకోవాలి అంతే. అంతే వాడు అన్నాడు అలుగుతా అని పెట్టుకోవద్దు, అట్లాంటి ఉండొద్దు. ఒకవేళ ఏ విషయంలో గొడవ ఉందో ఆ విషయం వరకే ఉండాలి. మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి అది ఇన్వాల్వ్ కాకూడదు. మేమైతే అదే అట్లానే ఉంటాం. ఏదో విషయంలో ఇద్దరం ఎక్కువసేపు కొట్టుకోం మేము. జస్ట్ 1 minute 2 minutes అంతే ఉంటుంది టాపిక్. ఆ 2 minutes అయిపోయిందా ఇద్దరం ఆర్గ్యూ చేసుకో. 2 minutes ఎండ్ అయిపోతుంది ఆ టాపిక్. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది మళ్ళీ వేరే అట్లా. అంటే ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్ వరకే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. సో అందరికి అదే చెప్తారు. ఏదైతే టాపిక్ ఉంటారు ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ ఇంకేదైనా మధ్యలో ఆ టాపిక్ గొడవ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అది వేరే రిలేషన్ లాగా పోవద్దు, టాపిక్ వేరే రిలేషన్ దాకా లాక్ చేయొద్దని చెప్తారు. సో ఫ్రెండ్షిప్ బాండింగ్ అట్లా ఉండాలని చెప్పి చెప్తారు అనమాట. కాదన్నా నిజంగా నేనేమన్నా బయట కాదు. నీ లిప్స్టిక్ ఎవరు చెప్పింది? కాదు ఇందాక కన్న కన్నె వన్నె కోరికలు
నేను చెప్తా ఇందాక ఐస్ క్యూబ్స్ ప్రాంక్ చేస్తుంటే ఐస్ క్యూబ్స్ అన్ని పెట్టేసరికి ఇలా రబ్ అయిపోయింది అప్పుడే లిప్స్టిక్ మళ్ళా పెట్టుకోలే ఐస్ క్యూబ్ వల్ల. లిప్స్టిక్ అనుకుంటున్నా లేదు ఐస్ క్యూబ్ వల్ల. అందుకే ఎందుకు నిరగకుంటున్నాం అలా. సో గాయస్ చూసారు కదా, సో ఇది ఫ్రెండ్షిప్ అనమాట. సో ఎంత ఏం చేసినా కానీ లాస్ట్కి అయితే ఒక ఫ్రెండ్ని మోసం చేయొద్దు. అంటే ఏ విషయంలో ఉండాలో ఆ విషయం వరకే ఉండాలా. సో అందరికీ విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.